అందరికీ నమస్కారం. అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఇవాళ చేపల కూర చూడండి ఎంత ఫ్రెష్గా కడిగాను. కొంచెం ఉప్పు, కొంచెం నిమ్మకాయ రసం పిండి ఇలా తేటగా కడుక్కోవాలి ఫ్రెండ్స్. ఇవి పులుసుకి, ఇవి ఫ్రైకి ఫ్రెండ్స్. పులుసు పెట్టే ముక్కలలో ఫ్రెండ్స్ పసుపు, కారం, అల్లం, మసాలా పొడి వేసి కలుపుకున్న ఫ్రెండ్స్. కొంచెం ఆయిల్ పోసి ఇలా కలుపుకున్న. ఒక అర్ధగంట సేపు పక్కన పెట్టిన ఫ్రెండ్స్. మళ్ళీ అలా నేను కొంచెం చింతపండు, టమాటా పులుసు కూడా పోస్తానండి. కొంచెం చింతపండు ఒక ప్లేస్. ఇప్పుడు తయారీ విధానం తెలుసుకుందాం. బౌల్ పెట్టి ఆయిల్ పోయాలి ఫ్రెండ్స్. ఆయిల్ ఇటెక్కింది ఫ్రెండ్స్. కొన్ని పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర, వేసుకొని ఇప్పుడు టమాటా రుచి చూసుకున్నాం ఫ్రెండ్స్. టమాటా గుజ్జు వేసి ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. దీంట్లో కొంచెం పసుపు ఆల్రెడీ అలా వేసిన ఫ్రెండ్స్. కొంచెం లైట్గా వేస్తున్నా. ఉప్పు, వేసి కలుపుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం చేసి ఉడకనిద్దాం. కొంచెం ఉడికాక ముక్కలు వేసుకోవాలి ఫ్రెండ్స్. చింతపండు పులుసు ఫ్రెండ్స్ ఇలా కావాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ముక్కలు వేసుకున్నా ఫ్రెండ్స్. కొన్ని చిన్నగా కలుపుకోవాలి ఫ్రెండ్స్, ఇరుగుతాయి లేకపోతే. నేను ఇలా ఆల్రెడీ ఉప్పు, కారం, అల్లం అన్నీ వేసిన ఫ్రెండ్స్ ముక్కలలో. ఇలా కలుపుకోవాలి. ఫ్రెండ్స్ ఇలా ఇదంతా కారం పోవాలంటే ఈ చింతపులుసు మనం పిసుకున్నది ఇలా వేసుకొని. ఓకే ఫ్రెండ్స్, ఇలా అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చింతపులుసు పోసుకుందాం. పులుపుకు తగ్గట్టు పోసుకోండి ఫ్రెండ్స్. మీకు ఎంత పులుపు కావాలంటే అంత. కొంచెం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు వాటర్. కొంచెం మెంతు, ఆవాల పిండి ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నా. కొత్తిమీర, పుదీనా ఫ్రెండ్స్. ఇలా వేసుకొని ఒకసారి లైట్గా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మసాలా వేద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చేపల కూర పులుసు రెడీ ఫ్రెండ్స్. మసలింది. ఇప్పుడు ఫిష్ మసాలా పొడి వేసుకుందాం ఫ్రెండ్స్. కొంచెం వేసుకొని లైట్గా పుదీనా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీరు మమ్మల్ని ఎంతో ఆదరిస్తారని కోరుకుంటున్నా ఫ్రెండ్స్.
బాయ్ ఫ్రెండ్స్. సూపర్ వాసన వస్తుంది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.